జై బాబా వివరణ రాలేదు కాబట్టి 5:30కి క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి. జై బాబా. జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. ఈరోజు ఆ, నవజీవనం గురించి ఎంత చెప్పినా కూడా తరగని అంశాలు ఉన్నాయి. జరిగిన విశేషాలు చెప్పుకోవడం ఒకటి, విశ్లేషణ చెప్పుకోవడానికి చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఎన్నో అంశాలు విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు నవజీవనం గురించి విశ్లేషణ కొంచెం 5-10 నిమిషాలు విశ్లేషణ చేసి ఆ తర్వాత భిక్షాటన అనే అంశంలో కొంతవరకు ఎంతవరకు అవుతే అంతవరకు చెప్పుకుని దాని విశిష్టత కూడా చెప్పుకున్నాం. నవజీవనం 16 నాకు తెలుసు, అక్టోబర్ 16 అక్టోబర్ 1949 నాడు అక్టోబర్ 16వ తారీఖుని ప్రారంభించారు. ఆ రోజునే బాబా సామాన్య మానవుడు అయిపోయారు. సామాన్య మానవుడిగా నటించడం కాదు, సామాన్య మానవుడు అయిపోయారు. అంటే అవతారుడు కాదు, మానవుడు అయిపోయారు అందరిలాగా. ఆ రోజు నుంచి ప్రారంభించిన రోజు మొదలుకొని అలా ఒక 2 నెలలు గడిచిన తర్వాత ఆయన విధించిన షరతులే కొన్ని సడలించారు 10 రోజుల పాటు. 22 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ 1949, 22 డిసెంబర్ 1949 నుంచి 31 డిసెంబర్ 1949 వరకు కూడా ఒక 10 రోజుల పాటు ఆహార విషయాల్లో కానీ వేరే విషయాల్లో కానీ చాలా సడలింపు ఇచ్చారు. కఠినంగా ఉన్నాయనో ఎందుకో కొన్ని షరతులు మీరు ఆచరించక్కర్లేదు అన్నారు. అదొక విశేషం. అయితే ఇంకా ఆయన సామాన్య మానవుడుగానే ఉన్నారు. షరతులు అయితే సడలించారు కానీ సామాన్య మానవుడే, అవుతాడు కాదు. అలాగా ఒక ఏడాది పాటు నడిచింది నవజీవనం. బాబా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే తానే ఆచరించలేకపోయాను, నేను విఫలమయ్యాను. అంచేత ఈ నవజీవనాన్ని కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయం తీసుకుందుకు డెహ్రాడూన్లో సరిగ్గా ఏడాది అయ్యేటప్పటికంటే అక్టోబర్ 16వ తారీఖు 1950, 16 అక్టోబర్ 1950 నాడు ఆయన నా పాత జీవితంలోకి వెళ్ళారు. అంటే ఇంతవరకు నవజీవనంలో సామాన్య మానవుడు, పాత జీవితంలోకి వెళ్ళాడంటే అవుతాడు, అవతారిని స్థాయి. ఆ ఒక్కరోజు కూడా పాత జీవితంలోకి వెళ్ళారు, ఓల్డ్ లైఫ్లోకి వెళ్ళారంటే ఆయన అప్పుడు అవుతాడు అనమాట. మొదట అవతారుడు, తర్వాత సామాన్య మానవుడు. సామాన్య మానవుడుగా కొన్ని షరతులు విధించుకున్నారు. అవే కొన్ని సడలించారు. ఎందుకు సడలించారో తెలియదు. ఆయన విధించిన షరతులే సడలించుకున్నారు. సరే ఏడాది అయ్యేటప్పటికి ఆయనకే సంతృప్తి కలగలేదు. ఎన్నో విధాలు నేనే విఫలమయ్యాను. కొందరు సూచన తప్పకుండా ఆచరించినప్పటికీ కూడా ఆ షరతుల్ని అని చెప్పి ఆయన పాత జీవితంలో అడుగుపెట్టారు ఒకరోజు. పాత జీవితంలో అంటే అవతారుడు అయ్యారు. సామాన్య మానవుడు అయిపోయారు, తర్వాత మళ్ళీ అవతారుడు అయ్యారు. ఆ ఒక్కరోజు అవతారుడి కింద ఉండి ఆఖరికి భగవంతుడి దగ్గర నుంచి నాకు ఒక ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞ ప్రకారం నవజీవనాన్ని కొనసాగించమని ఆజ్ఞ వచ్చింది. ఆయన అవతార పురుషుడు, ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. స్వయంగా అవతార పురుషుడు అయ్యి ఉండి ఆయన కాంటాక్ట్ చేసుకుని మళ్ళీ తనే ఒక నిర్ణయం తీసుకున్నారు. సామాన్య మానవుడిగా కాదు, అవతార పురుషుడి కిందే. ఎవరి నిర్ణయం తీసుకున్నారు? ఈ నవజీవనాన్ని కొనసాగించమని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మాత్రం ఈ అనుచరులు ఉండాలా లేదా అన్నది దాన్ని పట్టించుకోలేదు. మొదట్లో ఎవరెవరు అనుచరులు ఉండాలో ఆయన ఎన్నిక చేశారు. మొత్తం 200 మంది వచ్చారు. ఎస్ వాళ్ళ వాళ్ళు, అంటే మేము ఈ నవజీవనంలో పాల్గొంటాము, నీ షరతులు అన్నింటికి లోబడి జీవిస్తాము, మాకు ఏదైనా ప్రమాదం కానీ మాకేమైనా మరణం కానీ సంభవిస్తే దానికి మేమే బాధ్యులం, నువ్వు బాధ్యుడు కాదు అని చెప్పి అన్ని షరతులకి ఒప్పుకుని స్వచ్ఛందంగా బాబా నేను సామాన్య మానవుడిని చెప్తూ ఉన్నప్పటికీ కూడా నా నుండి ఆధ్యాత్మిక ప్రయోజనం కానీ భౌతిక ప్రయోజనం కానీ ఏది ఆశించకండి అని చెప్తూ ఉన్నా కూడా 200 మంది ముందుకు వచ్చిన మళ్ళీ బాబాయ్ సెలెక్ట్ చేసి ఆ 200ని 20కి తగ్గించారు. 20 మందిని తీసుకెళ్ళడానికి అనుమతి ఇచ్చారు ఆయన అనుసరించడానికి.
అయితే నేను అనుచరుణ్ణి మీతోటి పాటే నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడి కింద చూడకండి అని మరీ మరీ హెచ్చరిస్తూ వచ్చారు. నవజీవనంలోనూ హెచ్చరించారు. 16th అక్టోబర్ నాడు మళ్ళీ అవతారుడు అయ్యాడు. అయి మళ్ళీ 17th అక్టోబర్ నుంచి నవజీవనంలో అడుగుపెట్టారు. అంటే అవతారుడల్లా మళ్ళీ సామాన్య మానవుడు అయిపోయారు. అయిపోయి అన్ని దశలు చేసుకుంటూ ఆఖరిది మనోనర్స్ కూడా అయిన తర్వాత కూడా ఫ్రీ లైఫ్ అని, అది చాలా ఉన్నతమైన దశ, దాన్ని వర్ణించడమే కష్టం. ఆ దశ కూడా ఆఖరిని కంప్లీట్ చేసుకున్నారు బాబా. ఆఖరి ఇంచుమించులో 12th ఫిబ్రవరి 1952 తోటి నవజీవనం ముగించుకున్నారు. ముగించుకుని మళ్ళీ అవతారుడు కింద అవతారుడు అయిపోయారు. మళ్ళీ తర్వాత అది అయిన తర్వాత అండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అవతారుడు అయ్యారు. ఇప్పుడు మనకేం కనిపిస్తుందంటే, ఇలాగా మన ఆ స్థితిని మార్చగలమా అంటే, నటించడం కాదు ఇక్కడ, మళ్ళీ 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 చెప్పుకోవాలి మనం. ఒకసారి అవతారుడు సాక్షాత్తు హైయెస్ట్ ఆఫ్ ది హై, ఉన్నతోన్నతుడు, ఈ ప్రస్తుత కాలానికి ఈ యుగానికి అవతార పురుషుడు, అవతార్ ఆఫ్ ది ఏజ్ అంటూ ఉంటాం అందుకే ఇంగ్లీష్లో. అక్కడి నుంచి మళ్ళీ సామాన్య మానవుడు అలా ఏడాది అయ్యేటప్పటికి మళ్ళీ అవతారుడు. ఒక్కరోజు మాత్రమే అవుతాడు. ఒక్కరోజు అయిపోయిన తర్వాత మళ్ళీ సామాన్య మానవుడు. అది అయిన తర్వాత నవజన్మ పూర్తిగా అయిన తర్వాత, అందులో మనోనాశ కూడా అయిన తర్వాత, మనోనాశ కార్యక్రమం కూడా అయిన తర్వాత, అదంతా మా సామాన్య మానవుడి కింద మళ్ళీ అవతారుడు. ఇది ఎలా సాధ్యము అని ప్రశ్నిస్తే, అసలు అవతారుడు మానవుడి కింద రావడం మనకి తెలుసు. జొరాస్టర్ దగ్గర నుంచి మానవుడు మాత్రమే అవతారుడు కింద. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, నేను కొంచెం విస్మరిస్తున్నాం ఈ అంశం అనిపిస్తుంది నాకు. మనం దాన్ని పక్కకు పెట్టేస్తున్నామో అనిపిస్తుంది. అదేమిటంటే, అందుకే నవజీవనం గురించి విశ్లేషణ చెప్తున్నాను ఈరోజు. దీని మీద ఎవరైనా రెస్పాండ్ అవుతే నాకు ఫోన్ చేయొచ్చండి. ఆ, నేను చెప్పిన విషయాల్లో మీకు ఏమైనా అభిప్రాయ భేదాలున్నా, లేకపోతే అంగీకరిస్తున్నా, తృణీకరిస్తున్నా, నేను తప్పు చెప్పానని చెప్పినా నాకు ఫోన్ చేయండి. ఇందులో డిస్కషన్ ఉంది. ఎవరైనా సరే, వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, అండ్ ఆనంద్ కుమార్ గారు అటువంటి వాళ్ళు ఎవరైనా. అయితే ఇంకో అంశం నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ హిందూ మైథాలజీ ప్రకారం, హిందూ మత గ్రంథాల ప్రకారం మనం దశావతారాలు అని చెప్తుంటారు. ఆ దశావతారాల్లో మత్స్య కూర్మ అవతారాలు ఉన్నాయి. మత్స్య కూర్మ వరాహ అవతారాలు అంటే, మత్స్యం అంటే చేప, అవతార పురుషుడు చేప కింద వచ్చారు ఒకసారి. కూర్మ అంటే తాబేలు కింద వచ్చారు. వరాహం అంటే పంది, పంది కింద. అంటే చేప కింద, ఒక తాబేలు కింద, ఒక వరాహం అంటే పంది కింద, జంతువులుగా అవతార పురుషుడు మానవుడి కింద కాకుండా జంతువుల కింద కూడా అవతారుడు వచ్చాడు. మన హిందూ ప్రకారం దశావతారాలు ఈ మూడు ఉంటాయి. మత్స్యకూర్మ వరాహ అవతారాలు కూడా అవి అవతారాలే అని చెప్పి మనం హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి. మరి వేరే గ్రంథాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కానీ ఇక్కడ వచ్చినప్పుడు, బాబా అవతారుడుగా వచ్చినప్పుడు జొరాస్ట్ర అవతార్ గారి గురించి ఎక్కువ చెప్పారు. గాడ్ మ్యాన్ గురించే చెప్పారు. గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అంటూనే చెప్పుకొచ్చారు అంతవరకు. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఆ మూడు చెప్పలేదు. చెప్పకపోయినా మన వేదాల్లో కూడా ఉందేమో నాకు తెలీదు. నాకు రావు వేదాలు. వేదాలు అందరికీ రావాలని లేదు, అందులో అర్థాలు కూడా అందరికీ తెలియాలని లేదు. వేదం అంటే చాలా, అది అథారిటేటివ్ వేదం అంటే, అది ఏ మతానికి సంబంధించింది కాదు. ఏదో ఒక బ్రాహ్మణులకి, ఏదో ఒక మతానికి, ఒక కులానికి సంబంధించింది కాదు వేదం అంటే. అటు యూనివర్స్కి సంబంధించింది. సాక్షాత్తు భగవంతుడు చెప్పించిందే వేదం కూడా, తక్కువది కాదు అది, సంస్కృతంలో ఉన్నంత మాత్రాన. చేత వేద గ్రంథాల్లో కూడా రాయబట్టే కాబట్టి అథారిటేటివ్గా మత్స్యకూర్మ వరాహ అవతారాలను కూడా చెప్పారు. ఇది ఏం చెప్తోందంటే మనకి, అవతార పురుషుడు కేవలం మానవుడిగా కిందే కాకుండా జంతు జాతిలో కూడా ఏదో ఒక రూపం తీసుకుని అవతారం కింద, అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడు వేదాలను రక్షించడానికి అదేదో ఒక కూర్మ అవతారం ఎత్తారు అని చెప్తారు. రాక్షసులు ఏదో దాన్ని నాశనం చేస్తుంటాను.
అంచేత చా చేప అవతారం ఎందుకు ఎత్తారు, కూర్మ అవతారం ఎందుకు ఎత్తారు, వరాహ అవతారం ఎందుకు ఎత్తారు, ఆ, ఇవన్నీ చెప్పుకోవచ్చు మనం. అంచేత ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఇవి ఏ రూపంలో అయినా కూడా అవతాడు ఉండగలడు అని. ఆ గత అవతారాల్లో మరి మానవుడిగా కాకుండా జంతువులుగా కూడా అవతారుడు వచ్చిన రావడానికి అవకాశం ఉన్నప్పుడు, ఇక్కడ ఈ అవతార పురుషుడు అవతారుడు అయి ఉండి మొదట మానవుడిగా పుట్టాడు. మానవుడు అయిన తర్వాత పంచసద్గురువుల తోటి గాడ్ రిలేషన్ పొందారు. అంటే గాడ్ రిలేషన్ పొందిన తర్వాత సద్గురువు అయ్యారు బాబా. సద్గురువు అయిన తర్వాత అవతార పురుషుడు అయ్యారు. అది అలాగా నడుస్తుంది. పుట్టి పుట్టుగానే అవతారుడు కాదు. 25th ఫిబ్రవరి 1984లో, 1894లోనే అవుతాడు కాదు. బాబా పుట్టినరోజునే అవుతాడు కాదు. ఆయన సామాన్య మానవుడి కింద కదా, కాలేజీకి వెళ్ళారు, చదువుకున్నారని, క్రికెట్ ఆడారు, అన్నీ ఉన్నాయి. అదంతా సామాన్య మానవుడే. హజరత్ బాబాజాన్ కిస్ చేయగానే గాడ్ రిలేషన్ వచ్చింది ఆయనకి. గాడ్ రిలేషన్ పొందారు. గాడ్ రిలేషన్ పొంది కూడా ఉపాసన మహారాజ్ దగ్గర సాంగత్యం చేశారు. ఐదుగురు సాంగత్యం అయిన తర్వాత అవతారు కింద ప్రసాదింపబడ్డాడు. ఐదుగురు సద్గురువుల చేత ఈయన మీకు అవుతాడు అని చెప్పి ఐదుగురు సద్గురువులు మనకి ఈ విశ్వానికి అవతారాన్ని అందించారు. అదంతా మనకు తెలిసినదే. అంటే తర్వాత అవతారం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవతారం అయ్యారు ఆయన. అయిన తర్వాత మళ్ళీ ఆయన నా భూతో నా భవిష్యత్ అన్నట్టు గత గత అవతారాల్లో ఎప్పుడూ జరగని విశేషం కింద సామాన్య మానవుడి కింద జీవించడం అన్నది, నవజీవనం అన్నది కావాలని తెచ్చిపెట్టుకుని, కోరిని తెచ్చిపెట్టుకున్నారు ఆయనే. తినగా కూర్చోక అనిపిస్తుంది. అతి సామాన్య మానవుడిగా జీవిస్తాను నేను అని చెప్పి అలాగే జీవించారు. భిక్షాటన కూడా చేసి, ఎవరిని ఏమీ చేయకుండా ప్రేమసే భిక్షా దిగి అని చెప్పి ముస్టడుకుని కూడా చేత ఇన్ని గత అవతారంలోనే ఒక జంతుజాలాల్లో కొన్ని రూపాల కిందకి అవతారం కూడా వచ్చిన ఆ, ఆ, దాఖలాలు మనకు ఉన్నప్పుడు, ఆ నిరాకార నిర్గుణ స్థితిలో ఉన్న హైయెస్ట్ ఆఫ్ ది హై ఆయన బియాండ్ ది బియాండ్ గారి స్టేట్లో ఉన్న భగవంతుడు ఏ రూపంలో అయినా అవతార పురుషుడి కింద రావచ్చు. వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా అయినా సామాన్య మానవుడిగా కూడా జీవించే అవకాశం ఉంది అని చెప్పి ఈ అవతారంలో చూపించారు. గత అవతారాల్లో ఏమో సా మానవుడి కిందగా మానవ రూపంలోనే మాత్రమే కాకుండా జంతు రూపంలో కూడా అవతారుడు రావడానికి అవకాశం ఉంది. అప్పటి కాలమాన పరిస్థితులు అవసరం అయితే జంతువు కింద కూడా రావచ్చు. అప్పటి పరిస్థితిని బట్టి జంతువుల కింద వచ్చారు అవతార పురుషుడు. తర్వాత మానవుడి కింద రావడం మొదలుపెట్టారు జరోస్టర్ దగ్గర నుంచి అని. ఇంత విశ్లేషణ మనం చెప్పుకోవచ్చు. ఆయన సర్వాధికారాలు ఉంటాయి. ఆ సర్వాధికారాలు ఉండబట్టే ఆయన ఈ యుగంలో, ఈ యుగావతారంలో సామాన్య మానవ జీవితం కూడా జీవించారు. జీవించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఒక సంవత్సరం విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారు. నేను నా సామాన్య మానవుడిగా జీవించలేకపోయాను, తప్పులు చేశాను, నేను విధించిన షరతులే నేను ఆచరించలేకపోయాను, దీనికి పశ్చాత్తాపం ఏదో చేయాలని చెప్పి అప్పుడు భగవంతుడిని కాంటాక్ట్ చేశారు ఆయన. సామాన్య మానవుడిగా భగవంతుడిని కాంటాక్ట్ చేస్తే భగవంతుడు ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే, నువ్వు కొనసాగించు నా సామాన్య మానవుడి కింద నీ జీవితం, నవజీవనం కొనసాగించు అన్న ఆదేశాలు వచ్చాయి. ఆ భగవంతుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మళ్ళీ నేను పునఃప్రారంభిస్తున్నాను రేపటి నుంచి, 17th అక్టోబర్ 1949 నుంచి. ఇక్కడ షరతులు ఏం పెట్టట్లేదు నేను. ఎవరు వస్తే వాళ్ళు రావచ్చు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం నా పాత షరతుల ప్రకారమే జీవించాలి. కొత్తగా షరతులు ఏమి ఉండవు. పాతగా నేను పెట్టిన షరతులతో మీరు ఆచరించడానికి ఇష్టం ఉంటే రండి, లేకపోతే మీరు మీ ప్రైవేట్ లైఫ్కి మీరు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఇంటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. బాబాతో అనుసరించడానికే వాళ్ళు అంగీకరించి మిగిలిన పీరియడ్ కూడా వాళ్ళు అనుసరించారు బాబాతోటి. మేము షరతులు పెట్టినా పెట్టకపోయినా మిమ్మల్ని వదలం, నువ్వు మీ నవజీవనం మీతోటి పాటు వస్తామని చెప్పి అంగీకరించి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయనతో అనుసరించడానికి లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడానికి, రెండింటికి స్వేచ్ఛ ఇచ్చారు. కావస్తే మీ జీవితంలోకి మీరు వెళ్ళిపోవచ్చు అని. ఈయన మాత్రం నవజీవనం కొనసాగించారు. ఇంత ఇంత విశ్లేషణ ఉందండి నవజీవనం మీద. ఈ విశ్లేషణ నాకు థాట్స్ వచ్చాయి. థాట్స్ మీద నేను ఈరోజు మా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఉపన్యాసం నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ
ఖేర్ అని ఇక్కడ కాశీ అని చెప్పుకుంటాం. వారణాసిలో ఆయన ఒక నిర్దిష్టమైన దుస్తులు ధరించి ఆ, ఎలా అడగాలో కూడా. భిక్షాటన అంటే భోజనం మాత్రమే భిక్ష కింద అడగాలి. వేరే వస్తువులు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవచ్చు అన్న వాటిల్లో కళ్ళజోడు ఒకటి, కాళ్ళకి చెప్పులు ఒకటి, అవి రెండు కూడా ఉన్నాయి. చేతికర్ర ఒకటి, కళ్ళజోడు, కళ్ళజోడు ఎవరైనా ఇస్తే అది తీసుకోవచ్చు నవజీవనంలో భిక్ష కింద. అలాగే ఈ చేతికర్ర ఒకటి ఇస్తే అది తీసుకోవచ్చు భిక్ష కింద. కాళ్ళకి చెప్పులు అరిగిపోయింది అనుకోండి, మీరు కొనుక్కోకూడదు. ఈ మూడు వస్తువులు కూడా మీరు కొనుక్కోకూడదు. అవి ఎవరైనా భిక్ష కింద ఇస్తే తీసుకుందుకు బాబా ముందర షరతుల్లో సడలించి ఈ మూడు వస్తువులు తప్ప ఏ వస్తువు కూడా మీరు, ఆఖరి బట్టలు కూడా ఆ, తీసుకోకూడదు అని అంత స్ట్రిక్ట్గా చెప్పారు బాబా. ఏదో బట్టల్లో ఏదో సడలించారని కొంచెం డీప్గా వదిలేస్తే. ఆ విధంగా ఆఖరి నవజీవనంలో భిక్షాటన చేసే విధానం కూడా నిర్దిష్టమైన దుస్తులు ధరించి ఆయన భిక్షాటన చేశారు. ఇక్కడ వారణాసిలో డాక్టర్ నాథ్ అని ఉన్నారు. ముందు నాథ్ ఇంటికి వెళ్ళారు. నాథ్ భిక్ష వేశారు. విచిత్రం ఏంటంటే డాక్టర్ నాథ్ను డాక్టర్ ఖేర్ కూడా బాబాని అంత క్రితం తెలుసు, పరిచయం ఉంది, చూశారు వాళ్ళు. అంచేత ఇక్కడ గుర్తుపట్టేశారు వాళ్ళు. గుర్తుపట్టేసి బాబాయ్ అయినా అని చెప్పి గుర్తుపట్టి అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలిసింది ఇలాగా ఆయన నవజీవనాన్ని భగ్నం చేయకూడదని చెప్పి తెలియనట్టు నటించారు వాళ్ళు. బాబా కాదు అన్నట్టు నటించి భిక్ష వేశారు. మొదట నాథ్ ఇంటికి వెళ్ళారు, అందులో ఫోటో కూడా ఉంటుంది మనకి. అలా భిక్షార్థించగానే డాక్టర్ నాథ దంపతులు స్వయంగా వారి ఇరువురికి జోలి నిండుగా భోజనం సమర్పించుకున్నారు. ఈ ఎవరెవరు ఉన్నారు వారి ఇరువురు అంటే మెహర్ బాబాను కూడా ఇరుచి ఉన్నారు. ఇరుచి ఉన్నారు, ప్రేమసే భిక్షా దీజీ అనేవారు. ఆ ప్రేమసే భిక్షా దీజీ అనే మాటలు ఈయన ఇక్కడ చిత్రం ఏంటంటే సామాన్య మానవుడైనా అక్కడ మన సైలెన్స్ వదలలేదు. ఇది విశేషణ. ఇది చాలామందికి రావాలి డౌట్. మరి భిక్షా దీజీ అన్న మాటలు బాబా సౌండ్ వచ్చేటట్టు సైలెన్స్ని బ్రేక్ చేసి ప్రేమసే భిక్షా దీజీ అని అడిగారా అంటే ఇక్కడ అడగలేదని వర్ణించారు పైన. ఎలా వర్ణించారు? బా ఈరిచ్ అంటుండేవారట ప్రేమసే భిక్షా దీజీ అని. ఈయన కూడా సౌండ్ రాకుండా ప్రదీవులు కలిపేవారు. ఈ ప్రదీవులతోటి కూడా ప్రేమసే భిక్షా దీజీ అని చెప్పి సౌండ్ రాకుండా ప్రదీవులతో అనేవారు. అని జోలే మాత్రం ఇలా పట్టుకునేవారు. పిచ్చి పెట్టండి అని సౌండ్ చేసినట్టు చంకలో జోలే ఉంది కదా, జోలే ఇలా పట్టుకునేవారట. సౌండ్ మాత్రం సైలెన్స్ బ్రేక్ చేయకుండా ఆ మాట మాత్రం సౌండ్ మాత్రం ఇంగ్లీష్ గారు అనేవారు కూడా. ఈయనేమో అలా అన్నట్టు నోరు కదిపేవారు. కదిపి బిష జోలు పట్టుకునేవారట. ఇవన్నీ నేను చదవటం లేదు, ఇక్కడ ఉన్నాయి. ఆ, అవి ఉన్నవే మీకు టైం సేవ్ అవ్వడం గురించి చదవకుండా మీతో చెప్తున్నా. అంచేత వాళ్ళిద్దరినీ కూడా ఇలాగా నాథ దంపతులు వీళ్ళిద్దరికి కూడా భోజనం నిండుగా వేశారు వాళ్ళ జోరులో. ఇద్దరి వద్ద ఉన్న అక్షయ పాత్రలు కూడా నిండిపోయాయి. చిరునవ్వుతో పెద్దన్నయ్యగా వారి ప్రేమ భిక్షను స్వీకరించారు. ఇది పెద్దన్నయ్య అనమాట. బడాబాయ్ అని చెప్పమన్నారు. ఎవరైనా అడిగితే ఈయన ఎవరంటే మా పెద్దన్న గారు అని చెప్పమన్నారు. అంతేగాని మెహర్ బాబా అని చెప్పొద్దని చెప్పేవారు. అందుచేత పెద్దన్న గారు అనే చెప్పారు నవజీవనంలో. అంచేత చిరునవ్వుతో పెద్దన్నయ్య గారి ప్రేమ భిక్ష స్వీకరించారు. ఈ పెద్దన్నయ్య గారు అంటే బాబా అన్నమాట. వీళ్ళు ఈయన ఇచ్చిన నాథ దంపతులు కలిసి ఇచ్చారు అక్కడ. నాథ ఒకడే కాదు, నాథ యొక్క భార్య ఇద్దరు కూడా బాబాకి భిక్ష వేశారు. మొదట అక్కడికే వెళ్ళారు. అందుకు తమ కృతజ్ఞతను వారికి చేతి సౌజ్ఞతలతోనే తెలుపుతూ వెంటనే వెనుతిరిగారు. కృతజ్ఞత చేతి సౌజ్ఞతలతో బాబా తెలిపి అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళారు. వారు పెట్టిన ఆహారం స్వీకరించి అసలు ఏం జరిగిందో ఆ వచ్చిన వారు ఎవరు వారు ఊహించ ఊహించే లోపే బాబా ఈ రుచితో వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు వచ్చిన వాళ్ళు ఎవరో ఊహించుకునే లోపలనే వెనుతిరిగి వెళ్ళిపోయారు. క్షణంలో చేరుకున్న డాక్టర్ ఖేర్ దంపతులు మరుసటి రోజున కూడా భిక్ష కొరకు బృందవారిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. రేపు కూడా రండి అని చెప్పి ఖేర్ దంపతులు, ఆ, నాథ దంపతులు కాక ఖేర్, డాక్టర్ నాథ్ డాక్టర్ ఖేర్ ఇద్దరు ఉన్నారు. వీరు ఖేర్ దంపతులు మళ్ళీ రేపు కూడా రండి భిక్షకి అని చెప్పి ఆహ్వానించారు. బృందం వారిని తమ ఇంటికి రమ్మని
కబురు పంపించారు భోజనానికి రమ్మని. అందుకు కారణం కూడా తెలిపారు. అలా భిక్షార్థి వచ్చేవారిలో తాము ఫోటో తీయించుకోవాల్సి కొనదలిచామని కనుక అందుకు కూడా అనుమతించమని అభ్యర్థించారు. మీకు తెలుసునో లేదో బాబా ఆదిత్యజీతో నవజీవనం దుస్తులతో దిగిన ఫోటో ఇప్పటికీ మెహరాబాద్ మ్యూజియంలో భద్రపరుచుంది. మనం కూడా ఫోటో చూస్తూ ఉంటాం. ఆ, నవజీవనంలో భిక్షాటన ఆది తోటి అంటే మొదట ఇందాక ఈరుచి గారితో నాథ ఇంటికి వెళ్ళారు. ఖేర్ దంపతులకి ఇంటికేమో ఆది తోటి వెళ్ళారు. అంచేత ఆదిను బాబా ఉన్న ఫోటో కూడా ఉంటుంది మనకి. ఆ ఫోటో తీశారు వీళ్ళు బాబాకి. నవజీవన ఉపదేశులతో దిగిన ఫోటో ఇప్పటికీ మెహరాబాద్ మ్యూజియంలో భద్రపరచబడి బడి ఉంది. ఆ, అది ఈ రెండవ రోజు డాక్టర్ నాథ్ గారి ఇంటి ముందు తీసిన ఫోటోయే. అది ఈ నాథ్ గారి ఇంటి దగ్గర తీసిన ఫోటో అన్నమాట. అది బెనారస్లో రెండవ రోజున భిక్షాటన తాలూకు తీసిన ఫోటో. ఇంకా ఏం చెప్తున్నానంటే బాబాకు ఫోటోలు అంటే ఇష్టం ఉండదు కనుక ఫోటో తీయటకు అనుమతించారేమోనని శిష్యులు అనుకున్నారు మొదట్లో కానీ బాబా ఫోటో తీయాలని సంకల్పించినట్లున్నారు. వెంటనే తమ ఆమోదాన్ని తెలిపారు. ఫోటో తీసుకుందుకు ఒప్పుకోరేమో అనుకున్నారు. అడిగితే బాబా పర్మిషన్ ఇచ్చారు ఫోటో తీసుకుందుకు. మర్నాడు బృందంలోని ఇరువురు ఆ, మేము భిక్షార్థులే తమ ఇంటికి వచ్చారని కౌరు వచ్చిదరని కౌరు పంపించారు. ఫోటోతోనే ఏర్పాట్లు చేయించుకున్నారు. మీ ఇంటికి భిక్షకు వస్తున్నాం, కాస్తే ఫోటో తీసుకోవచ్చు బాబా అనుమతించారంటే ఇప్పుడు వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు. బృందం వారు మళ్ళీ తమ ఇంటికి రా రానున్నారన్న వార్త విని డాక్టర్ నాథ్ చాలా సంతోషించారు. ఫోటో తీసేటకు ఛాయాగ్రాహకుని ఫోటోగ్రాఫర్ని కూడా తెప్పించారు. సిద్ధంగా పిలిపించుకున్నారు. సమయానికి డాక్టర్ ఖేర్ కూడా అక్కడికి వచ్చారు. నాథింటికి ఖేర్ వచ్చారు. రెండో రోజు భిక్షాటనలో బాబా తలపాగా ధరించలేదు. ఆయన వెంట ఈసారి ఆదిజీ ఉన్నారు. ఇరువురు తలపాగా ధరించుకున్న నవజీవన దుస్తులు వేసుకున్నారు. డాక్టర్ నాథ్కు బాబాను గురించి ఏమీ తెలియదు. కానీ డాక్టర్ ఖేర్కు తన తల్లిదండ్రులు బాబా ప్రేమికులై ఉన్నందున డాక్టర్ ఖేర్ పేరెంట్స్ అప్పటికే బాబాలో వస్తున్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా. డాక్టర్ ఖేర్కు తన తల్లిదండ్రులు బాబా ప్రేమికులై ఉన్నందున ఆయన రూపురేఖలు తెలుసుకున్నారు. వాళ్ళు బాబాయ్ అని చెప్పి గుర్తుపెట్టారు. ఎలానైతేనేమి బాబా ఆదిజీతో వెళ్ళగానే వారి ఫోటో తీశారు. తర్వాత వారి ఇరువురు జోలే అక్షయపాత్ర నిండా ఆహారం నింపారు. ఈ విధంగా రెండో రోజు కూడా బాబా స్వయంగా కాశీ మహానగరంలో భిక్షాటన కొనసాగించారు. ఆనాడు తీసిన వారి ఫోటోను డాక్టర్ ఖేర్ తన తండ్రికి చూపగా దాన్ని చూడగానే ఆయన అవతార్ మెహర్ బాబాకి జై అని అవతార్ మెహర్ బాబా అని గుర్తించి ఆ విషయం అందరికీ తెలియజేయబడింది. అంతా బృంద నాయకుని బాబాగా బాబాగాను ఈ బృందం యొక్క నాయకుడు బాబా మెహర్ బాబా కింద తక్కిన వారైన శిష్యుల కింద కూడా వాళ్ళు గమనించారు. విషయం తెలుసుకుని తమ అదృష్టానికి మురిసిపోయారు. వీరు మెహర్ బాబాని తెలియకపోవడమే డాక్టర్ ఖేర్ తన తల్లిదండ్రులను డాక్టర్ నాథ్ గారి ఇంట్లో ఈ బృందం వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటకు హమీర్పూర్ నుండి పిలిపించారు. అంచేత ఇక్కడ వీళ్ళిద్దరికీ కూడా ఈ బృందం వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టడానికి ఈ నాథ్ అనమాట నాథ్ గారి ఇంట్లో ఈ బృందం వారికి భోజన సదుపాయాలు ఎవరింట్లో ఖేర్ ఇంట్లో కదండి, డాక్టర్ నాథ్ ఇంట్లో భోజనం ఆ, ఏర్పాటు చేయడం బృందం వారు అందరికీ కూడా భోజనం వండి పెట్టడానికి ఆహ్వానించారు. అంటే ఆ, బాబా అనుమతి కోరారు. బృందం వారి కొరకు వారు స్వయంగా 2 రోజులుగా వంట చేస్తున్నారు. ఈ బృందం ఎంతమంది అండి? 21 మంది. 21 మందికి కూడా వాళ్ళంతా కూడా వాళ్ళే స్వయంగా వండి పెట్టారు. బాబాను ఆహ్వానించి ఇలా వీధిలో ప్రేమసే భిక్షా అని అడుక్కోక లేకుండా అలా నెలలంతా పెట్టారు. చాలా ఎక్కువ రోజులు 40 రోజులు అంతా. అంచేత వారు స్వయంగా 2 రోజులుగా వంట చేస్తున్నారు. అలా వారు వంట పనిని బాబా బృందానికి నిర్దేశించబడిన భోజనం అని తెలియకనే ప్రారంభించారు. ఇది బాబా కోసం అని తెలియకుండానే కొంతమందికి తెలియదు అందులో బాబా కోసమే వండుతున్నారని. ఎవరో బృందం వారి గురించి అంటే ఎందుకంటే వీళ్ళు అందరికీ చెప్పలేదు. వాళ్ళకి తెలుసున్నా కూడా సీక్రెట్గా ఉంచారు. ఇక్కడ ఈ భోజన విషయం నేను ప్రస్తావించింది చదివింది ఎందుకంటే ఇక్కడ ఈ భోజనం పెట్టి చోట ఒక్క రోజును కూడా వాళ్ళని తిట్టని రోజు లేదు బాబా.
ప్రతిరోజు కూడా విమర్శిస్తూనే ఉన్నారు. అయినా వాళ్ళు భోజనం పెట్టడం మానేయలేదు. ఇది ఏమన్నారో నాకు అర్థం కావట్లేదు. ఈయన అవతార పురుషుడు కాదు కదా, సామాన్య మానవుడు కదా. మనకు కొన్ని ప్రశ్నలు సమాధానాలు దొరకండి నవజీవనం గురించి. ఆ అంశాన్ని మీకు హైలైట్ చేయడం గురించే ఇదంతా చదివాను. అంతవరకు నేను లేకపోతే చదవకపోదును. అంచేత ఇక్కడ ప్రతిరోజు కూడా సరిగ్గా వేడిగా లేదని ఒకసారి, రుచిగా లేదని ఒకసారి, వేడిగాను రుచిగాను ఉన్నా కూడా ఎందులోనూ ఉప్పు తక్కువైందని ఒకసారి, ఒకసారి కారం ఎక్కువ అయిపోయిందని, ఒకసారి ఉప్పు ఎక్కువ అయిపోయింది, ఒకసారి సమయానికి తీసుకురాలేదని, ఒక కడుపులు కాలిపోతే ఇంత లేట్గా ప్రతిరోజు కూడా ఎన్ని రోజులు పెట్టారో అన్ని రోజులు కూడా వాళ్ళని చిత్రహింస చేస్తూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు బాబా. ఏమనాలి దీన్ని? ఈయన అవుతాడు కాదు, నటించట్లేదు, సామాన్య మానవుడి కింద సామాన్య మానవుడు అయిపోయాడు. మరి ఎందుకు వాళ్ళని ఇలాగా అసలు ఎందుకు చేశారో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఆయన ఆయన అవతారుడుగా చేశారంటే వీళ్ళకి ఏదో ఆధ్యాత్మిక ప్రయోజనం ఇవ్వడానికి అని అనుకోవచ్చు. ఆయన అవతారుడు కాదు ఇక్కడ, ఆ, సామాన్య మానవుడు అయ్యుండి ఇంత వాళ్ళు విమర్శించవలసి వచ్చిన పని ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళు స్పిరిచువల్ బెనిఫిట్ ఇవ్వడం గురించి తిడుతుండే వారు అవతారుడి కింద, అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ ఎవరినైనా తిట్టినా కొట్టినా కూడా ఆధ్యాత్మిక ప్రయోజనం ఆటోమేటిక్గా వాళ్ళకి దక్కుతుంది అని చెప్పారు. అలా అని చెప్పి ఏ సద్గురువు దగ్గరికి వెళ్ళి నన్ను తిట్టు నన్ను కొట్టు అంటే వాళ్ళు కొట్టరు అలాగా. అందరినీ తిట్టరు, కొట్టరు, దూషించరు అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ. గాంధీ గారు పెడితే గాంధీ గారిని కొట్టడానికి చేసి తిట్టి కొట్టడానికి సిద్ధమే పంపించాడు ఎవరు, ఉపాసని మహారాజ్. ఎందుకు? ఈయనకి స్పిరిచువల్ ఎలివేషన్ ఇవ్వడానికే. సద్గురు అతను, ఉపాసని మహారాజ్ సద్గురు. గాంధీ గారు వచ్చారు, హడిల్పై పారిపోయి వెళ్ళిపోయాడు గాంధీ గారు తెలియక. కానీ ఇతను ఆధ్యాత్మిక ప్రయోజనానికే సింబాలిక్గా అలా కొట్టడానికి తయారయ్యాడు. సిగ్గులేదా ఇక్కడ తయారయ్యో పో అని చెప్పేసి కర్రొచ్చుకుని తరిమాడు. భయపడిపోయి ఇంక మళ్ళీ వెళ్ళనన్నాడు. ఇంకోసారి వెళ్తా ఉపాసన మహారాజ్ దగ్గరికి తింటే చచ్చినా వెళ్ళినా, ఆయన కోపం ఎక్కువ, కొడతాడు, వెళ్ళి నన్ను కొట్టడానికి సిద్ధం అయ్యాడు, ఉపాసన మహారాజు వెళ్ళనని చెప్పేశాడు గాంధీ గారు. ఈ అంశం కూడా చాలామందికి తెలుసు. అంచేత ఎందుకు చేశారు ఉపాసన మహారాజు గాంధీ గారిని? ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితిని పెంచడానికి. అలా తిట్టడం కొట్టడం ద్వారా కూడా చేసి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యానికి వీళ్ళు కారణభూతులు అవుతారు. ఇక్కడ అందుకని నెలలు భోజనాన్ని విమర్శించి తిట్టి ఎన్నో రకాల విమర్శలు చేయడం అందుకు చేశారంటే, ఇది సామాన్య మానవుడు కదా. సామాన్య మానవుడు ఆ, ఏ ఆధ్యాత్మిక ప్రయోజనం ఇవ్వలేరు ఎవరికి కూడా. ఆ, వాళ్ళ అందరూ అంత ఈ రుచి గారు బాగు అంటే ఆదికేనని ఈ రుచి అనుచరులు 20 మంది, అలాగో 20 మంది స్థితి అయింది. అవుతాడు కాదు, సద్గురువు కాదు. ఆ జన్మజన్మల్లో ఉన్న నాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఏం సందేహం లేదు అందులో. పూర్తిగా 100% మానవుడే ఆయన. అంచేత ఇలాంటి అంశాలు మనకి మనసుకు అందవి. నా మనసుకు అందని అంశాలు ఎన్నో ఇన్ బిట్వీన్ లైన్స్ చదివి, ఇది ఒక రీసెర్చ్ మోడల్లో ఉపన్యాసం ఇవ్వాలంటే ఇటువంటి అంశాలు కొన్ని ఎన్నో అంశాలకు మనకి ఆన్సర్ దొరకలేదు. వాళ్ళు కూడా భావాన్ని గుర్తించారు, నాథవ్ కేర్ కూడా. అంత క్రితం తెలుసు కాబట్టి బాబా ఎలా ఉంటాడో తెలుసు. ఖచ్చితంగా ఈయన మెహర్ బాబాయ్ అని చెప్పి గుర్తించేశారు. ఆయన పైకి పొక్కనే లేదు వాళ్ళు, నలుగురికి చెప్పలేదు. వీళ్ళు కూడా ఆహారం స్వీకరించారు. మరి బాబాకి తెలుసా తెలీదా అంటే మళ్ళీ ఆయన మానవుడు, సామాన్య మానవుడు అయితే తెలీదు. సామాన్య మానవుడు అయితే వీళ్ళు వాళ్ళు గుర్తించినట్టు తెలియదు. ఆయన అవతారుడు అయితే మాత్రం వీళ్ళిద్దరు డాక్టర్ నాథ్ డాక్టర్ కేరు కూడా వచ్చింది మెహర్ బాబాయే, అవతార పురుషే అనే విషయం తెలిసిపోతుంది. నన్ను గుర్తించేశారు ఇలాగ వాళ్ళని తెలిసిపోను. కానీ సామాన్య మానవుడు కాబట్టి తెలియడానికి అవకాశం లేదు. ఆయన అజ్ఞాని కింద, ఏమి తెలియని వాడి కిందే నటించడంగా తెలియని వాడే ఆయన. మొత్తం నవజీవనం అంతా తెలియని వాడే. ఇటువంటి మరి ఆయనే తప్పు చేశారంటే, ఆయన సామాన్య మానవుడు అయిపోయాడు కాబట్టి మా ఫస్ట్ 1 ఇయర్లో ఎన్నో తప్పులు చేశారు ఆయన. ఆయనే పాటించలేకపోయారు నవజీవనాన్ని. ఆయనే చెప్పుకున్నాడు, మీరు చదివితే తెలుస్తుంది. 16th October 1950 ఇన్సిడెంట్లు అన్నీ ఇక్కడ లాట్ మెహర్లో చదవండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. ఆ ఒక్కరోజు చదవండి చాలు. ఎన్ని ఎన్ని విధాలు ఎంత స్పష్టంగా చెప్పారు ఆయన. నేను చేయలేకపోయాను, ముందరికి వెళ్ళకపోయాను అని చేత నాకు దీన్ని కొనసాగించాలో లేకపోతే లేదో నాకే అర్థం లేదో అని చేత నేను దేవుణ్ణి సంప్రదించాను.
నాకు దేవుడిని సంప్రదించిన తర్వాత భగవంతుడి దగ్గర నుంచి నాకు సందేశం వచ్చింది. ఈ నవజీవనాన్ని కొనసాగించు అని సందేశం వచ్చింది. ఆ చేత రేపటి నుంచి 17 అక్టోబర్ 1950 నుంచి 16 అక్టోబర్ 1950ని ఆయన అవతార పురుషుని స్థాయిలో చెప్పారు ఇవన్నీ. 16 అక్టోబర్ 1949 అంటే 17 అక్టోబర్ 1949 నుంచి మళ్ళీ నేను సామాన్య మానవుడు అయిపోతున్నాను. అదేదో అదేమంటే విఠలాచార్య సినిమాలో మనుషులు చిలకలు అయిపోతుంటారు, చిలకలేమో ఏనుగు అయిపోతుంటారు. అలాగా ఇదేమో ఏదంటే అది ఎలా అయిపోయగలిగారో తెలియదు, అర్థం కాలేదు. అవతారుడు సామాన్య మానవుడి స్థితికి దిగిపోయాడు అంటే బాగానే ఉంది. మళ్ళీ ఆ సామాన్య స్థితి నుంచి మళ్ళీ అవతారుడు తనంత తన ఎలా అయిపోయాడు? ఇవి ఆన్సర్స్ దొరకవు మీకు, వీటికి ఎక్కడ ఆన్సర్స్ దొరకవు. అంటే ఇవిడికి నటించాడా అంటే కాదు, నటించలేదు, నా మానవుడే అయిపోయాడు. 100% మానవుడే అయిపోయాడు, ఏ సందేహం లేదు అందులో. ఆఖరి సద్గురువు కూడా కదా ఆయన. మహావతే ఏదో చైతన్య భూమికల్లో కూడా అయి ఉండొచ్చు. ఆ విధంగా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే చైతన్య భూమికల్లో ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ సోల్స్ అంటాం మనం. 3, 4, 5, 6 చైతన్య భూమికల్లో ఉన్న వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి. అన్నీ తెలుస్తాయి వాళ్ళకి, ఏమేం జరుగుతుందో భగవంతుడికి ఎలా తెలుస్తాయి అలా. ఆ విధంగా తెలిసి ఉండొచ్చు, కానీ ఆయన సామాన్య మానవుడే అయిపోయారు. అంచేత ఈ భోజనం దగ్గర విమర్శించడం ఎందుకు విమర్శించారో తెలీదు. ఇప్పటికీ నాకు ఎవరు ఆన్సర్ ఇచ్చినా నేను ఆ, సిద్ధంగా లేని అంగీకరించడానికి. అది భగవంతుడికే తెలియాలి. ఒక విశ్లేషణ కింద మీకు క్వశ్చన్స్ వేసి వదిలేస్తున్నాను అంతే ఇవి. ఆ, అటువంటి విచిత్రమైన, ఇంకా ఇన్బి కోడిగుడ్డుకి ఈకలు పీకడం ఉంటారు చూడండి, అలా కోడిగుడ్డుకి ఈకలు పీకినట్టు నవజీవనంలో ఎన్నో అంశాలని ప్రశ్నలు మాత్రం వేసి ఆన్సర్స్ వదిలేసి పరిస్థితులు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అవతార్ మెహర్ బాబు గారికి, మీరు ఓపికగా ఉన్న మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు ఇచ్చిన సమయం 30 నిమిషాలు అన్నారు కాబట్టి ఇంతటితో నా ఉపన్యాసాలు కట్ చేసుకుని నేను మీతోటి ఆ, మళ్ళీ ఏకమవుతున్నాను. ఈ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, మీ అమూల్యమైన విషయాలు చాలా మంచిగా చెప్పినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు జై బాబాలండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా. జై ఆ, బాబా అమ్మ, జై థ్యాంక్ యూ. బాబా. ఇప్పుడు జై బాబా అండి. ఆ, ఇప్పుడు అరుణ్ గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత పుష్పలత గారు చేస్తారు. జై బాబా. జై బాబా అరుణ్ గారు. జై బాబా అరుణ్